అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు. గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. గురువు గారు, అదేవిధంగా రాబోయే 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో గడిచినటువంటి రోజులలో 2024లో వీరికి సంతాన యోగము, వివాహ యోగము, వివాహ యోగము, సంతాన యోగంతో పాటుగా గృహయోగము, గృహము అమ్మడము కూడా. గృహము కొందరు కొనుక్కునే యోగాలు ఉంటాయి, కొందరు ఈఎంఐలు కట్టలేక కానీ, లేదా వారి పరిస్థితుల దృష్ట్యా అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. రైట్. సో ఇలా ఏదన్నా ఒకటి జరిగి ఉంటుంది 2024-25లో. వీరికి సంబంధించి ఎవరైనా ఒకరు, వీరి తోబుట్టువులు, వీరి రక్త సంబంధీకులు మరణించే పరిస్థితి ఉంది ఇంట్లో. ఓకే. పెంపుడు జంతువులైనా కావస్తుంది వృషభ రాశి వారికి ఇంట్లో. అదేవిధంగా ఉద్యోగంలో చేయు వృత్తిలో కొంత అవకతవకలు,
అసలు చేయాలా వద్దా అనేటువంటి ఇబ్బందులతో నడుస్తూ ఉన్నది వ్యవస్థ. ఉద్యోగాల్లో కూడా స్థాన చలనాలు, గృహంలో కూడా ప్రదేశ మార్పులు. 2025 సుమారుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మొదటి 4-5 నెలల్లో ఖచ్చితంగా వీరు మారుదామా వద్దా అని కూడా డిస్కస్ జరుగుంటుంది. ఓకే. లేదా ఒక ల్యాండ్ కొనడం కానీ ల్యాండ్ అమ్మడం కానీ లైక్ ఏదైనా. సో వీళ్ళ అమ్మగారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ. అదేవిధంగా వృషభ రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారంలో ఒక పెద్ద దెబ్బ తాకడం. ఓకే. ఎవరినో నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్ళడం కానీ, వ్యవస్థ ఏదో ఒకటి ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడడాలు. ముఖ్యంగా అక్షరము వంశీ, వసంత, వనజ లైక్ ఏదైనా కావచ్చును, ఒక పెను సంచలనాలే ఆ ఇంట్లో కావచ్చును, అదేవిధంగా ఆమెకైనా కావచ్చును. సో ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయి ఉంటవి. కొంత ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఉంటవి 2024 ఈ 25లో గడిచిన రోజులలో. మరి 2026లో వృషభ రాశి వారికి మొదటి 6 నెలలు చాలా అద్భుతంగా ఉంది. మొదటి 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు సూపర్. కొన్ని లాభాలు కూడా ఉన్నాయంటారు. ఇక్కడ ఏమైనా వారు ఒకవేళ వ్యాపారం పెట్టాలి అనుకున్నా, నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా బాగుంటుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసినా ఇది టైం బాగుంది. ఎప్పుడైతే 2026 ఆగస్టు వస్తుందో అప్పటి నుండి ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు బ్రేక్ అవుతాయి. పనులు అయ్యే దాంట్లో వివాహము, సంతానము. అదేవిధంగా 2026 ఎండింగ్ కల్లా కొంత బాధతో ఎండ్ అవుతుంది. హ్యాపీగా సంతోషకరమైనటువంటి ఈ మూమెంట్స్ కాస్త ఒక విషాదంగా ఉండిపోతుంది. వీళ్ళ అమ్మకో వీళ్ళ నాన్నకో ఆరోగ్య సమస్యలు అధికంగా రావడము, కొంత బాధ కలిగించే విషయాలు ఏర్పడేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. కనుక అసలు సో చాలా డిస్టర్బెన్స్ అయితే ఉన్నవి 2026 ఎండింగ్లో. ఓకే. ఇది గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఇక ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరికి గవర్నమెంట్ రిలేటెడ్ కానీ రాజకీయం రిలేటెడ్ కానీ ఏదన్నా ఒక లబ్ధి పొందే పరిస్థితి ఉంటుంది. రెమెడీస్ ఏమని చెప్తారా గురుగారు? తప్పకుండా వృషభ రాశి వారికి ఈ 2000 ఇంకొక విషయం ఏంటి అంటే, రెమెడీ చెప్పబోయే ముందు నెంబర్ 1, నెంబర్ 10, 28లో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఒక యోగానికి అయితే వెళ్ళబోతున్నారు ఈ 2026లో అనేది గుర్తుంచుకుంటూ. కేవలం ఇప్పుడు వృషభ రాశి వారు ఒకవేళ 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు జన్మించినటువంటి అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము ఈ జనవరి నెల నుండి డిసెంబర్ నెల లోపు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, పెరుగుతుంది, అద్భుతంగా పెరుగుతుంది. మిగిలిన వారికి బాగుంది, కానీ వీరికి ఇంకా బాగుంటుంది. రైట్. సో రెమెడీ అంటే వృషభ రాశి వారు తప్పకుండా శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించాలి. ఓకే. గణపతికి గరకను సమర్పించాలి. కుదిరితే గణపతికి అభిషేకం అది కార్యక్రమాలు చేసుకోవాలి. మంచి పరిస్థితి ఉంటుంది. సో వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.